సో ఇది మీకు బాగా తెలియాలంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మీరు ఎప్పుడైనా మీ ఊర్లో టవర్స్ ఉంటాయి. టవర్స్ చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్. సో దాని యొక్క అప్లికేషన్స్, దాని యొక్క అడ్వాంటేజెస్ని మనకు అడగడం జరిగింది. చూద్దాం 4 టాపిక్స్. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి. సింపుల్ అన్న, ఏ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఈజ్ ఎ కేబుల్ దట్ యూజెస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫర్ కమ్యూనికేషన్. సో అసలు ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అంటే ఏంటంటే దట్ యూజెస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫర్ కమ్యూనికేషన్. నువ్వు ఇక్కడి నుంచి హలో అంటున్నావు, ఆ చివరన లేదు ఒక 10 ఊర్లు దాటిన తర్వాత మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ నువ్వు హలో అంటే అక్కడికి ఎలా వెళ్ళిపోతుంది, నువ్వు మాట్లాడే మాట ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అవుతుంది, వెళ్ళి అది టవర్ దగ్గర రీచ్ అవుతుంది, ఆ టవర్ నుంచి టవర్, టవర్ నుంచి టవర్, ఆ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. సో దాన్నే వాడు చెప్పాడు, కమ్యూనికేషన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కోసం ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ని వాడతారు. అర్థమైందా? అసలు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ని దేనికి వాడతారో, ఈ కమ్యూనికేషన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని క్యారీ చేయడం కోసం ఫైబర్ ఆప్టికల్ కేబుల్ని వాడతారు. దీన్నే కొన్నిసార్లు ఎఫ్ఓసి అని అంటారు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఓకే, సో ఏ ఫైబర్ ఆప్టిక్ ఈజ్ కేబుల్ దట్ హోల్డ్స్. ఈ కేబుల్ ఏం చేస్తుందంటే ఆప్టికల్ ఫైబర్స్ కోటెడ్ ఇన్ ప్లాస్టిక్. సో మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గరలో టవర్స్ ఉంటే చూడండి, కొన్ని వైర్స్ బయట వదిలేస్తారు, ఆ వైర్స్ పైన ప్లాస్టిక్ కవర్ అయి ఉంటుంది. ఒక పెద్ద వైర్ ఉంటుంది, అందులో చిన్న చిన్న వైర్స్ ఉంటాయి. సో దీన్ని కూడా మీకు ఇమేజ్ రూపంలో నేను చూపిస్తాను. ఒక కేబుల్ తీసుకున్నాడు, అందులో మీకు ఈ గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఇదిగోండి ఇది ఇంకా బాగుంది, ఒక మెయిన్ కేబుల్ అన్న, ఒక పెద్ద కేబుల్, అందులో ఒక ప్లాస్టిక్ కేబుల్ ఉంటుంది, ఆ తర్వాత మరొక కేబుల్ ఉంటుంది, ఆ తర్వాత మరలా ప్లాస్టిక్ ఉంటుంది, ఆ తర్వాత వైర్ ఉంటుంది. ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది. ఓకేనా? సో దానికి సంబంధించిన పిక్చర్ ఆల్రెడీ మీకు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ఒక బ్లాక్ వైర్ ఉంటుంది, తర్వాత కాపర్ ట్యూబ్ ఉంటుంది, స్టీల్ వైర్లు ఉంటాయి, తర్వాత ప్లాస్టిక్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ తర్వాత ఆప్టికల్ ఫైబర్ ఉంటుంది. ఆ చిన్న అంటే మనం వైర్ చింపినప్పుడు చిన్న రాగితేగ వస్తుంది కదా, అంత చిన్న రాగితేగ కోసం ఈ ఎక్విప్మెంట్ అంత ఉంది. ఓకేనా? దాన్నే చెప్తూ వచ్చాడు వాడు ఇక్కడ. సో ఇక్కడున్న ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ప్లాస్టిక్తో కోట్ అయి ఉంటాయి, ప్లాస్టిక్ వాటి మీద కోట్ చేస్తాడు, కోట్ చేసి ఏదైతే ఆ ఆప్టికల్ ఫైబర్ గుండా మన డేటా అనేది లైట్ పల్సెస్లా వెళ్తుంది. ద ప్లాస్టిక్ కోటింగ్ ప్రొటెక్ట్స్. ఈ ప్లాస్టిక్ని ఎందుకు కోట్ చేస్తారంటే ఆప్టికల్ ఫైబర్స్ హీట్ అవ్వకుండా, లేదా చల్లగా అయిపోకుండా, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరగకుండా, వేరే వైరింగ్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరగకుండా కాపాడడానికి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ పేజ్లో, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫార్వర్డ్ చేయడానికి వాడుతున్నాం, ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ప్లాస్టిక్ అనేది దీని చుట్టూ ఉంటుంది. ప్లాస్టిక్ ఎందుకు ఉంటుంది అంటే హీట్, వేడిని కానీ చల్లదనాన్ని కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ కానీ ఈ 3 జరగకుండా కాపాడడం కోసం ఈ ప్లాస్టిక్ని వాడతారు. ఇంతే ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్, దానికి సంబంధించిన ఒక పిక్చర్, ఎగ్జామ్లో కంపల్సరీ పిక్చర్ ఉండాలి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ప్రొవైడ్ ఫాస్టర్ డేటా ట్రాన్స్మిషన్ దెన్ కాపర్ వైర్స్. కాపర్ వైర్స్ కన్నా ఫైబర్ వైర్స్ అనేది డేటా ట్రాన్స్మిషన్ చాలా వేగంగా చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్, నువ్వు ఫోన్ మాట హలో అనగానే అవతల రెస్పాండ్ అవుతాను విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. నువ్వు ఎక్కువ టైం హలో అనేంత నిమిషం అవుతానవా, లేదు కదా, హలో అనగానే అవతల కూడా హలో అంటాడు. అంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడే మాటల ఎవడో 100 కిలోమీటర్ల అవతల ఉన్నాడు, 200 కిలోమీటర్ల అవతల ఉన్నాడు, అంత దూరం ఎలా వెళ్ళిపోతుంది. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ దానికోసం పనిచేస్తాయి. కాపర్ వైర్స్ నువ్వు యూజ్ చేస్తే అంత వేగంగా వెళ్ళవు, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అంత వేగంగా వెళ్తాయి అని చెప్తూ వచ్చాడు. దానికి సంబంధించిన పిక్చర్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో పిక్చర్ని నువ్వు మెన్షన్ చేయాలి. అడ్వాంటేజ్లు చూద్దాం నాన్న. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఇది హై స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇప్పుడే చెప్పాను, హలో అనగానే అవతల అంత వేగంగా హలో అని అంటాడు విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. కొన్ని 100 కిలోమీటర్ల అవతల ఉన్నాడు, ఇక్కడ ఉన్నా నేను ఢిల్లీలో ఉన్నోడికి ఫోన్ చేశాను, ఎన్ని 100 కిలోమీటర్ల దూరం అయినా హలో అనగానే అడు హలో అంటాను కదా. సో అంటే అక్కడ ఎంత హై స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది, ఎంత వేగంగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్, మధ్యలో ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరిగినా ఈ కమ్యూనికేషన్ తేడా రాదు. సో నాట్ ఎఫెక్ట్ అవ్వదు ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్. ఇవి డు నాట్ రిక్వైర్ రీజనరేటింగ్ సిగ్నల్స్ ఈవెన్ ఆఫ్టర్ 50+ కిలోమీటర్స్. నువ్వు 50 కిలోమీటర్లు దాటాక కూడా నువ్వు మరలా సిగ్నల్స్ తేవక్కర్లేదు. ఇక్కడ నేను హలో అన్నాను అన్న, 200 కిలోమీటర్లు అవుతున్నాను అన్న మనిషి. ఓకేనా? సో యాక్చువల్గా ఫైబర్ వేరే కేబుల్స్ ఏవైనా సరే 50 కిలోమీటర్ల వరకే పనిచేస్తాయి. అంటే 50 కిలోమీటర్ల లోపు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే
పోలీసుల దగ్గర వాకీ టాకీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారా? ఆ వాకీ టాకీలో హలో అంటే కొంత రేంజే, ఒక 5 కిలోమీటర్ రేంజ్ లోపే వినిపిస్తుంది, దూరం వినిపించదు. సో ఆ తర్వాత లిమిట్ అయిపోద్ది. కానీ మనం హలో అంటే అవతల ఎవడో 200 కిలోమీటర్లు అవతల ఉంటాడు నీ ఫ్రెండ్, ఆడు కూడా హలో అంటాడు. అంత దూరం ఎలా వెళ్తుంది ఈ ఫైబర్ ఆప్టికల్ కేబులే? ఇక్కడ నువ్వు 50 కిలోమీటర్లకి సిగ్నల్స్ని రీజనరేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇది మెయిన్ పాయింట్. సిగ్నల్స్ని రీజనరేట్ చేయక్కర్లేదు, నువ్వు హలో అనగానే వెళ్ళిపోద్ది, మళ్ళీ రీజనరేట్. మీరు దీన్ని వాకీ టాకీలో చూడొచ్చు. ప్లేస్ ఏ ఒక అతను ఉంటాడు, ప్లేస్ బి ఒక అతను ఉంటాడు, 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటాడు, 2 కిలోమీటర్ రేడియస్. ఫస్ట్ ప్లేస్ ఏ అనేవాడు పర్సన్ ఏ అనేవాడు పర్సన్ బి అనే పర్సన్కి ఇన్ఫర్మేషన్ పంపించాలి. అప్పుడు ఏ అనేవాడు డీకి ఫోన్ చేయడం అవదు, డీకి చెప్పడం అవదు, అంత దూరం రాదు నెట్వర్క్. ఇది ఏ అనేవాడు బీకి చెప్తాడు, బి అనేవాడు సికి చెప్తాడు, సి అనేవాడు డీకి చెప్తాడు. సో అంటే ఇక్కడ రేంజ్ ఉంది, 2 కిలోమీటర్కి ఒక పర్సన్తో ఒక పర్సన్ మాట్లాడాల్సి ఉంటుంది, సిగ్నల్స్ రీజనరేట్ చేస్తున్నారు. కానీ మొబైల్స్లో ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ని వాడతాము, మొబైల్స్లో వాడరు. మనం కాల్ మాట్లాడేటప్పుడు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ పనిచేస్తుంది మనకి, ఏదైతే టవర్ ఉందో టవర్ దగ్గర ఆ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ఏదైతే ఉందో, నువ్వు పదే హలో హలో అనట్లే కదా, ఒకసారి హలో అనగానే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ సిగ్నల్స్ని రీజనరేట్ చేస్తామా లేదా? చేయట్లేదు. ఎక్కడ 4వ పర్సన్కి వెళ్ళడానికి 1వ పర్సన్ నుంచి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ అలా కాదు, నీ నుంచి అవతల 500 కిలోమీటర్లు అవతల ఉన్నోడికి వెళ్ళడానికి పర్సన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. అదే చెప్తున్నాడు. దే ఆర్ లైటర్ ఇన్ వెయిట్లో కూడా చాలా తక్కువ. నెక్స్ట్, కెనాట్ బి టేప్డ్ ఈజీగా దాన్ని కోసేయడం కానీ ఈజీగా టేప్ చేయడం కానీ అవ్వదు. నెక్స్ట్, దే ఆర్ రెసిస్టెన్స్ టు కరోజివ్ మెటీరియల్స్. సో నువ్వు అంటే చెదపడుతుంది కదా, చెదపడడం కానీ కరోజన్ అంటే దీన్ని ఎలా చెప్పాలి, తుప్పు పడుతుంది. సో ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అసలు తుప్పు పట్టవు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చాక చూద్దాం నాన్న. డిసడ్వాంటేజ్ ఇంతవరకు ఏం చూసాం, అడ్వాంటేజ్లు చూసాం. ఇప్పుడు డిసడ్వాంటేజ్లు, ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అనేవి చాలా కాస్ట్, డబ్బులు ఎక్కువ, మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని, ఇన్స్టాల్ చేయడం కూడా చాలా కష్టమైన పని. రెండోది, దే ఆర్ యూనిడైరెక్షనల్ అండ్ ప్రొవైడ్ వన్ వే కమ్యూనికేషన్. ఇప్పుడు నువ్వు ఇటు నుంచి హలో అన్నావు, నీ టవర్ దగ్గర ఒక ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ఉంది, హలో అనే మాటను పట్టుకెళ్తుంది అది. కానీ అవతలోడు హలో అన్నాడు, అప్పుడు ఆ కేబుల్లో రాదు, దానికి ఇంకొక ఆప్టికల్ కేబుల్ ఉంటుంది. సో అంటే ఇది వన్ వే ట్రాన్స్మిషన్, ఒకవైపు నుంచే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఒకవైపు నుంచి వెళ్ళడానికి మాత్రమే ఫైబర్ ఆప్టికల్ కేబుల్ యూజ్ అవుతుంది. అదే చెప్పాడు. టు హ్యావ్ బై డైరెక్షనల్, అంటే రెండు పక్కల ఉండదు. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది వన్ వే కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. ఓకే, సో బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ అయితే నువ్వు 2 కేబుల్స్ ఇన్స్టాల్ చేయాలి. నేను అదే చెప్పాను కదా, ఇటు నుంచి నువ్వు హలో అనడానికి ఒక కేబుల్ పనిచేస్తుంది వెళ్ళడానికి, అటు నుంచి మీ ఫ్రెండ్ హలో అన్నాడు, అది ఇంకొక కేబుల్లో వస్తుంది, ఆ కేబుల్లో రాదు. సో అంటే ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వన్ వే ట్రాన్స్మిషన్, ఒక వైపు నుంచే మాట వెళ్తుంది, రెండో వైపు మాట రావాలంటే ఇంకొక కేబుల్ ఉండాలి. ఓకేనా, సరే. నెక్స్ట్, దే ఆర్ ఫ్లాగ్లీ కంపేర్ టు స్టాండర్డ్ కేబుల్స్తో నువ్వు కంపేర్ చేయొచ్చు అని చెప్పాడు. సో కంపేర్ చేస్తే ఫ్లాగ్లీ కేబుల్సే బాగున్నాయి. ఓకే, సో 3 డిసడ్వాంటేజ్లు, ఒక 4-5 అడ్వాంటేజ్లు చూసాం. దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం నాన్న. ఇది టెలికమ్యూనికేషన్ కంపెనీస్లో ఆప్టికల్ ఫైబర్ని యూజ్ చేస్తారు, కంపెనీస్లో వాడతారు. టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అది చూడండి, అంటే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, ఈ కంపెనీస్ మొబైల్ నెట్వర్క్స్ నా మొబైల్ నెట్వర్క్స్ అనే కంపెనీస్ అని చెప్పాడు. నెక్స్ట్, ఎందుకు అసలు వాడతారంటే టెలిఫోన్ సిగ్నల్స్, మనం మాట్లాడుతున్న మాటలు పంపించడం కోసం ఈ ఆప్టికల్ ఫైబర్స్ని వాడతారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్, వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాం అప్పుడు అది యూజ్ అవుతుంది. టెలివిజన్ సిగ్నల్స్కి కేబుల్స్ కావాలి, అప్పుడు కూడా ఫైబర్ ఆప్టికల్ కేబుల్ యూజ్ అవుతుంది. ఏం చెప్పాడు అప్లికేషన్లో ఫస్ట్ పాయింట్, టెలికమ్యూనికేషన్ కంపెనీస్ వాడతారు. బిఎస్ఎన్ఎల్ కానీ, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్, ఐడియా, ఇంకా చాలా ఉన్నాయి. నాకు కొన్ని తెలియదు, మీకు కొన్ని తెలుసు, అవి కూడా రాసేయండి కామెంట్ సెక్షన్లో, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో ఇవన్నీ కూడా టెలిఫోన్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం నీకు ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అవసరం. ఓకే, నువ్వు వాట్సాప్ కాల్ మాట్లాడినంటే ఇంటర్నెట్ కమ్యూనికేషన్లో కూడా అది అవసరమే. లేదు స్కైప్ మాట్లాడావు అంటే స్కైప్ వేరే దేశంలో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు స్కైప్లో. ఓకే, నెక్స్ట్ కేబుల్ టెలివిజన్ సిగ్నల్స్, వీటన్నిటికి కూడా నీకు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అవసరం. నెక్స్ట్, ఇవి అదర్ ఇండస్ట్రీస్లో కూడా వాడతారు, మెడికల్ ఇండస్ట్రీస్, డిఫెన్స్లో, గవర్నమెంట్లో, ఇండస్ట్రియల్లో, కమర్షియల్, వీటన్నిటిలో కూడా వీటిని వాడతారు అని చెప్తూ వచ్చాడు. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ మీరు చదివితే మీకు ఈ చాప్టర్ క్లియర్ అయిపోయినట్లే. ఒక్కరోజు ముందు మీరు క్లాస్ విన్నా ఈజీగా మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు, అంత సొంతంగా రాయాల్సిందే. ఈ పేపర్ మొత్తం ఇలాగే ఉంటుంది, సొంతంగా రాసేవచ్చు, కష్టమేం కాదు. కాకపోతే 1-2 సార్లు చదవాలి. వినండి, దీనికోసం మీరు పెన్ పేపర్ తీసి రాయక్కర్లేదు. నేను ఎక్కువ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీకు పెన్ పేపర్ తీసి రాయమని చెప్తాను. ఈ సబ్జెక్ట్లో అది అవసరం లేదు.
ఓకేనా. పెన్ పేపర్ తీయకలే, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక గంట సేపు ఒక 2 సార్లు వినేయండి. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంటుంది క్లాస్ నాకు తెలిసి ఫస్ట్ యూనిట్. సో ఒక 2 సార్లు వినేయండి, ఒక 2-3 సార్లు వినేయండి. అది బుర్రలో స్టోర్ అయిపోద్ది. ఎగ్జామ్లో అలా రాసేవచ్చు. సొంతంగా రాయండి అన్న, లుక్కు పెట్టి రాయొద్దు. నేను చెప్పిందే రాయాలనేది కాదు నాన్న, నీకు సొంతంగా వచ్చింది రాయి. ఓకేనా. సో ఇది ఫస్ట్ యూనిట్. సో నా నుంచి ఒక్క రిక్వెస్ట్, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.